హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒంటికి చలువ చేసే క్యారెట్ సగ్గుబియ్యం బెల్లం పాయసంని పాలు విరగకుండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ పాయసం తయారీ విధానం చూసే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయసం తయారీ విధానం చూద్దాము. ఈ పాయసం చేయడానికి ముందుగా మనం చేయాల్సింది సగ్గుబియ్యం నానపెట్టుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానపెట్టేసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి నానపెట్టేశాను. మీరు కావాలంటే లావు సగ్గుబియ్యం ప్లేస్లో సన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చండి. అవైతే నానపెట్టాల్సిన పని లేదనమాట. అప్పటికప్పుడు అయితే కడిగేసి యూస్ చేసుకోవచ్చు. ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ పాయసం కోసం 2 క్యారెట్స్ని తీసుకొని పైన తొక్కు తీసేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం తురిమిన క్యారెట్ని వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. క్యారెట్లోని పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి క్యారెట్లోని పచ్చివాసన పోయి మెత్తగా మగ్గిపోయిందండి. కాబట్టి ఈ క్యారెట్ తురుముని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. క్యారెట్ తురుము వేయించిన ఇదే కడాయిలోకి మనం సగ్గుబియ్యం తీసుకున్న అదే కప్పుతో ఒక 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. సగ్గుబియ్యం నానపెట్టేటప్పుడు 1 కప్పు, ఇప్పుడు 3 కప్పులు, మొత్తం మనకి 4 కప్పులు నీళ్ళు అయితే పడతాయండి. 3 కప్పులు నీళ్ళు కడాయిలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఈ నీళ్ళలోకి తీసుకోవాలి. సగ్గుబియ్యం మొత్తం నీళ్ళలోకి తీసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. క్యారెట్ తురుము మొత్తం వేసుకొని గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత సగ్గుబియ్యం నీళ్లు కొలిచి తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని వేసుకోండి. నేను తీసుకున్న ఈ బెల్లం తురుము తీపి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తినే తీపిని బట్టి తక్కువ తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళకైతే మరొక 1/2 కప్పు బెల్లం తురుము అయితే వేసుకోండి. బెల్లం తురుము కరిగేదాకా గరిటెతో కలుపుతూ కరిగించండి. బెల్లం తురుము కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి. పాయసం మరింత రుచిగా ఉంటుందన్నమాట. అలాగే 4-5 యాలకుల్ని ఇలా మెత్తగా దంచుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే అదైనా వేసుకోండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు దించేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు నేను మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా చల్లారాక కొద్దిగా చిక్కబడుతుందన్నమాట. ఇలా చల్లారి చిక్కబడిన తర్వాత ఇందాక మనం సగ్గుబియ్యం, నీళ్లు, బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. మనం పాయసంలో బెల్లం వేసాం కాబట్టి కాచి చల్లార్చిన పాలనే పోసుకోవాలండి. పాయసం కూడా వేడిగా ఉండకూడదన్నమాట. లేదంటే పాలు పోసిన వెంటనే విరిగిపోతాయి. సో పాయసం, పాలు 2 కూడా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే బ్లాక్ కిస్మిస్ కూడా వేస్తున్నానండి. మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. ఇలా దోరగా వేయించేసుకొని పాలు కలిపిన పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసారంటే ఎమ్మీగా హెల్దీగా సమ్మర్లో ఒంటికి చలువ చేసే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఇలా అయినా తినేయచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే చాలా నచ్చిందండి. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
క్యారెట్, సగ్గుబియ్యం, బెల్లం, పాలు అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే మా అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.